ప్రపంచవ్యాప్తంగా 45.8 మిలియన్ల ప్రజలు బానిసలుగా జీవితం గడుపుతూ ఉన్నారు. 58% బానిసలు ఇండియా, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ దేశాలలోనే ఉన్నారంటే ఎంత ఘోరమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఈ బానిసత్వం అనేది మన సమాజంలో, మన భారతదేశంలో అనేక రూపాలలో కనబడుతుంది. లేబర్ మాఫియా చేతుల్లో చిక్కినటువంటి చిన్నపిల్లలు బానిసలుగా మారి లక్షల మంది జీవితం గడుపుతున్నారు. 5 సంవత్సరాల వయసు నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలని దొంగతనంగా ఎత్తుకుని పోతున్నారు. ఆడపిల్లలని వారిని చీకటి ప్రపంచానికి తరలిస్తున్నారు. వారిని పెంచి పెద్ద చేసి బలవంతపు వ్యభిచార బానిసలుగా మార్చేస్తున్నారు. చిన్న పిల్లలు త్వరగా పెద్దవారు వారికి హార్మోన్స్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. త్వరగా వారిని పెద్దవారయ్యేటట్టు చేస్తున్నారు. బలవంతంగా లైంగిక బానిసలుగా మార్చేస్తున్నారు. అనేక మంది పేదరికంలో నుండి యువతులకి మీకు మంచి భవిష్యత్తు చూపిస్తాము, మీకు జాబ్స్ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి చీకటి ప్రపంచానికి తరలించి వ్యభిచార బానిసలుగా మారుస్తున్నారు. అంతర్జాతీయంగా ఈ అమ్మాయిల అక్రమ రవాణా అనేది 3వ అతిపెద్ద నేరంగా ఉంది. ఐక్యరాజ్యసమితి స్వయంగా సాక్ష్యం చెప్తుంది. ప్రతి సంవత్సరము $25 బిలియన్ల వ్యాపారము అమ్మాయిల అక్రమ రవాణాలోనే జరుగుతుంది. మన భారతదేశంలో 2012 నుండి 2014 సంవత్సరాల ఈ వ్యవధి కాలంలో 63,516 మంది అమ్మాయిలు, యువతులు, స్త్రీలు అదృశ్యమైపోయారు. మన భారతదేశంలో అమ్మాయిల అక్రమ రవాణాలో మొట్టమొదటి స్థానంలో మన తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఉండడము దురదృష్టకరమైన విషయము, బాధాకరమైన విషయం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బానిసలకి స్వేచ్ఛ కల్పించడమే కాదు, బానిసలకి సమానమైన హోదాని కల్పించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి దురాచారాన్ని కూడా నైతిక పరివర్తన ద్వారా, ప్రజల యొక్క మానసిక ఆలోచనలో మార్పు తీసుకురావడం ద్వారానే దూరం చేశారు.